హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను రైస్ కుక్కర్ అయితే మాది చాలా జిడ్డు పట్టేసిందండి. నేను ఇది వాడట్లేదు. 3, 4 ఇయర్స్ అవుతుంది. ఇది పక్కన పెట్టేశాను. అయితే బాక్స్‌లో అయితే పెట్టలేదండి. ఊరికనే అలా పక్కన పెట్టేశాను. ఈ విధంగా జిడ్డయితే పట్టింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దామండి. 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడైతే ఒక జగ్ ఉంటుంది కదా! తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు అనేటివి తీసుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న షాంపూ అట్లా వేసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదా! అది ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. స్పూన్‌తో కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ చూసారా ఎంత జిడ్డు పట్టిందో. ఈ విధంగా దీనికైతే అవసరమయ్యేటి ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా! అది అండ్ స్క్రబ్బర్ అండి. ఈ విధంగా ఫస్ట్ అయితే వాటర్‌లో ఈ బ్రష్‌ని వాటర్‌లో పెట్టి ఈ విధంగా పైపైన రాయాలండి రైస్ కుక్కర్‌కి. చూసారా ఎంత ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుందో. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. 10 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. రైస్ కుక్కర్ మాత్రం మిలమిల మెరిసిపోతుంది. ఈ విధంగా బ్రష్‌తో అయితే క్లీన్ చేసుకోవాలండి. అన్ని కార్నర్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈ బ్రష్‌తో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు బ్రష్ పక్కన పెట్టేసి స్క్రబ్బర్ ఉంటుంది కదా! ఒకసారి వాటర్‌లో డిప్ చేసి తీసుకొని మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్‌తో ఇలా ఈ విధంగా తుడుచుకోవాలి రైస్ కుక్కర్‌ని. చూడండి చాలా ఈజీగా తొందరగా జిడ్డు అనేది వదిలిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్కర్ లోపల ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ బ్రష్‌ని వాటర్‌లో డిప్ చేసి తీసుకొని అక్కడ అన్ని కార్నర్స్ ఉంటాయి కదా! లోపల కూడా అన్ని మూలల్లో ఈ విధంగా తుడుచుకోవాలి. రైస్ కుక్కర్‌లోకి వాటర్ వెళ్ళిపోతుంది కదా! ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అని కొంతమంది అనుకుంటారండి. కానీ ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ అట్లా ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ తిరిగి వాడుకోవచ్చండి రైస్ కుక్కర్‌ని. లోపల కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్క్రబ్బర్ తీసుకొని దాన్ని ఈ విధంగా మంచిగా తుడుచుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్‌కి వెనక సైడ్ ఉంటుంది కదా! అది కూడా తీసుకోవాలండి. అదైతే మా పెళ్ళప్పటిదండి. మా అమ్మ వాళ్ళు పెట్టారు 2013లో రైస్ కుక్కరు. చాలా బాగా పనిచేసింది. కానీ నేనే వాడట్లేదండి ఈ మధ్యలో. ఇలా బ్యాక్ సైడ్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్‌ని ఒక క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్ తీసుకొని మంచిగా నీట్‌గా తుడుచుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూసినట్టు మంచిగా తుడుచుకోవాలి. లోపల కూడా తుడుచుకోవాలండి. లోపల కనబడే నల్లని మరకలైతే అవి జిడ్డు మాత్రం కాదండి. అది రైస్ కుక్కర్ ఒకసారి కాలిపోయింది. ఆ మరకలైతే పోవండి. అవి అలానే ఉంటాయి. జిడ్డయితే ఈజీగా వదిలిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్కర్‌ని చూసేయండి ఎంత బాగా మెరుస్తుందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి ఎంత బాగుంది కదా! నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.